హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ ఐఐటిహెచ్ హైదరాబాద్ లక్ష్యం రోజుకు పేటెంట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్పై కొన్ను పెట్టింది. మరి రీసెర్చ్లో ఐఐటి హైదరాబాద్ అయితే టాప్ ఉండగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జేఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిశోధనలో మరింత ముందుకు దూసుకుపోయేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రణాళిక రూపొందిస్తుంది. మిషన్ 365 పేరిట రోజుకు ఒక పేటెంట్ అన్న సాధించాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మన దేశంలో రెండో తరము 8 ఐఐటీల్లో హైదరాబాద్ ఒకటి. సంగారెడ్డి సమీపంలో కంది గ్రామంలో 2008లో నెలకొల్పిన ఈ విద్యా సంస్థ కొద్ది కాలంలోనే పరిశోధనలో పాత ఐఐటీలకు ధీటుగా పెరుగుతుంది. పేటెంట్లు పొందడమే ప్రధానంగా దృష్టి సాధించింది. ఇప్పటివరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుమారు 1500 పేటెంట్లు అయితే పొందిందట ఈ ఐఐటి. వాటిలో 2024లో వచ్చినవి 250 పేటెంట్లు పొందినారు. 2025లో 365 పేటెంట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక్కడ బీటెక్ విద్యార్థుల కంటే ఎక్కువగా పీజీ, పిహెచ్డీ విద్యార్థులు ఉండటంతో పరిశోధనలో ముందు వరుసలో నిలుస్తుంది. మొత్తం 5000 మంది విద్యార్థులు, 2000 మంది బీటెక్, 1500 మంది ఎంటెక్, 1500 మంది పిహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ 2016 నుంచి ఏటా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి హైదరాబాద్ మొదటి నుంచి టాప్. గత ఏడాది 8వ స్థానం వచ్చింది. 9 ఏమో ఎన్ఐటి తిరుచి వస్తే 8 ఐఐటి హైదరాబాద్ వచ్చిందనమాట. దీని డైరెక్టర్ కూడా బిఎస్ మూర్తి సంచాలకు డైరెక్టర్ ఐఐటి లక్ష్యాన్ని చేరుకుంటామని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రోజుకు ఒక పేటెంట్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆచార్యులకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాం. త్వరలోనే మొదటి తరం ఐఐటీలను సరసన నిలుస్తాము. అంతర్జాతీయ స్థాయి ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత ఆధునికత మైక్రోస్కోపులు 6 ఉండగా అందులో ఒకటి మా ఐఐటీలో ఉంది. దాని ఖరీదు 25 కోట్లు అంట. మైక్రోస్కోప్ క్యాన్సర్ లాంటి ఎన్నో పరిస్థితుల్లో అది ఉపయోగపడుతుంది. ఇది ప్రాంగణంలో విద్యార్థుల సంఖ్యను 20,000కు పెంచాలన్నది మా లక్ష్యం అని ఈయన డైరెక్టర్ గారు అంటున్నారు. చూద్దాము. చూసినట్టయితే ఎవరైతే జేఈ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.